హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కుక్ విత్ హుమైరా. ఇవాళ మనం చూడబోయే రెసిపీ క్యాబేజ్ ఫ్రై అండి. ఈజీగా, టేస్టీగా, క్విక్గా చేసేయచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి తగినంత ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. అంతకంటే ఎక్కువగా ఉడకనివ్వకూడదండి, చాలా మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారుగా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. దీనిని కుక్కర్ నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనిచ్చి వాటర్ అంతా తీసేయాలండి. అస్సలు కొద్దిగా కూడా వాటర్ లేకుండా చేతులతో బాగా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల దాని స్మెల్ కూడా కొద్దిగా తగ్గుతుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవగానే ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇది కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీని ద్వారా ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పౌడర్ వేయాలండి. వేయించిన పల్లీలు, కొద్దిగా కారం పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేసి కలుపుకోవాలండి. ఈ పౌడర్ వేయడం వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రోటీ లేకైనా, రసం రైస్ లేకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.